అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'తానే నేనై' రచించిన వారు భాగ్య గారు. కథలోనికి వస్తే, అక్క, నాకు అత్త మరి కొత్త పెళ్లి కూతురిలా తయారవుతున్నట్లు అనిపిస్తుంది. ఉదయాన్నే జాగింగ్, జిమ్, తర్వాత మొలకలు, పళ్ళరసాలు. రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న మన అత్త అచ్చు హీరోయిన్ల దినచర్య పాటిస్తుంది. తన చారెడు కళ్ళను వెటకారంగా తిప్పుతూ విడ్డూరంగా తన తోడికోడలితో చెబుతుంది లత. నాకు అదే అనిపిస్తుంది లత. మామయ్య చనిపోయి 7 నెలలు అవుతుందా? అప్పటి నుంచి ఇలానే చేస్తుంది. నాకు తెలిసి ఒక 15 కేజీలు తగ్గినట్టుంది. చాలా అందంగా మారిపోయింది. ఇదిగో 9 అవుతుందిగా, ఉద్యోగానికి బయలుదేరుతుంది అని తన నైటీని పట్టుకుని లాగుతున్న 2 ఏళ్ల కొడుకుని ప్రేమగా కసురుకుంటూ చెబుతుంది సునంద. బెడ్రూమ్లో ఉన్న రాధకి కోడళ్ళు అనే మాటలు వినిపిస్తున్నాయి. కాదు కాదు, వినబడేలా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అవేమీ ఆమె మనసును తాకలేదు. ఆమె కట్టుకున్న పచ్చని చీర, బయటికి పిన్ను పెట్టుకునే చోట ఉన్న చిరుగు చూసి చిన్న నవ్వు ఆమె పెదవులపై పూసింది. 20 ఏళ్ల ముందు ఇలానే అద్దం ముందు ముస్తాబై తను హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ముందుకు కదులుతుండగా చిన్న శబ్దం. కోపంగా వెనక్కు తిరిగి చూసేసరికి బిక్కమొహం వేసుకుని చేతిలో ఉన్న చీర కొంగుని వెంటనే వదిలి సారీ అన్న మాధవ్. ఇంకెందుకు, ఆ కొంగు పట్టుకుని సరాసరి నాతో పాటు ఆఫీస్కు వచ్చేయండి అంది ఆదుర్ద కలగలిసిన విసుగుతో. ఎందుకంత కంగారు అని మంచం మీద సాగిలబడి తల కింద చేయిపెట్టి చిరునవ్వుతో అడిగాడు. మీకంటే ఈరోజు సెలవు కనుక ఇలా విష్ణుమూర్తిలా ఫోజ్ కొడుతూ నవ్వుతారు. నేను ఈరోజు మీటింగ్ అటెండ్ అవ్వాలి, రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అని చీరను సర్దుకుంది కంగారుగా. నీకేంటి రాధా, నువ్వేదైనా సాధించగలవు అని దగ్గరగా వస్తున్న మాధవ్ని చూస్తూ దూరం అన్నానా? దూరం. చిరుకోపంతో పక్కకి తోసింది తను. ఎవరో తలుపు తట్టిన శబ్దం విని ఈ ప్రపంచంలోకి వచ్చింది రాధ. వెళ్ళి తలుపు తీసింది. అత్తమ్మ, ఆచారి గారు ఈ బ్యాగ్ మీకు ఇవ్వమన్నారు అని బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోయింది లత. బ్యాగ్లో ఉన్న చిన్న ఎర్రపెట్టె తీసింది. అందులో ఒంటిగా నవ్వుతున్న లాకెట్ కనిపించింది. అది ఒంటిదా? తన భర్త కన్నా ముందుగా మంగళప్రదంగా తన యథా సింహాసనాన్ని అలంకరించింది. తన బిడ్డలకి తొలి తాయిలమయ్యింది. ప్రతిరోజు కళ్ళకద్దుకుని చూసుకోకపోయినా ఏ క్షణమూ వదలక గుండెల్లో దాచుకున్న మంగళసూత్రాలు, సూత్రాల మధ్య ఉన్న నాన్ కోడ్ వారధిగా పక్కపక్కన ఉండేవి. కానీ ఇప్పుడు శాస్త్రీయమో కాదో తెలియకపోయినా వాటిని రెండింటినీ కలిపి లాకెట్లా వేయించుకుంది. మనిషికి మనోధైర్యానికి మించిన శాస్త్రం ఏముంది? మనశ్శాంతికి మించిన స్వావలంబన ఏముంది? ఆమెకిప్పుడు ఆ లాకెట్ వేసుకుంటుంటే తన భర్తను ధరిస్తున్నట్టుగా అనిపించింది. అలవాటుగా గుండెల్లో దాచుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది. అమ్మా, ఇది నా చిన్నప్పటి చీర కదూ, నాకెంత ఇష్టమో. ఇదిగో కొంగు చివరన అప్పుడు తెలియక నేనే పసుపు పెయింట్ రాశా. ఇంకా ఆ మరక పోలేదు చూడు. తన పెద్ద కొడుకు వినయ్ పసిపిల్లాడిలా చీర కొంగు చేతిలోకి తీసుకుని మురిపెంగా చూస్తూ అన్నాడు. అలాగే కొంగు పట్టుకుని సరాసరి అత్తగారి వెనుక ఆఫీస్కెళ్ళిపోండి అని మేళమాడింది లత తన బావగారితో. పచ్చని చీరకు ప్రాణం పోసిన పదిలమైన జ్ఞాపకాలు తన మదిని తాకినట్టుగా రాధ పగలబడి నవ్వింది. ఆ నవ్వుకి అక్కడ ఉన్న వారంతా జత కలిపారు. తటపటాయిస్తూనే వినయ్ రాధ దగ్గరగా వచ్చి, అమ్మా, నువ్వు నాన్న చనిపోయిన దగ్గర నుంచి అయితే మౌనంగా ఉంటున్నావు, లేదంటే నవ్వుతున్నావు. కనీసం కన్నీటి చుక్కైనా కార్చలేదు. నాకెందుకో భయం వేస్తుంది. నీ బాధ బయటికి పంపించే అమ్మా అన్నాడు. అది విన్న రాధ వినయ్ భుజం మీద చెయ్యి వేసి, నువ్వేమీ భయపడకురా నాన్న, నేను బాగానే ఉన్నాను. ఓదార్చే తోడున్నప్పుడే బాధ బయటకు వస్తుంది, తుడిచే చేతులున్నప్పుడే కన్నీరు ఉబికొస్తుంది అని చెప్పి 2 అడుగులు ముందుకు వేసి, సునంద, నేను సాయంత్రం రావటం ఆలస్యమవుతుంది. నా కోసం ఏమీ వండొద్దు మనవడిని ఎత్తుకుని ముద్దు పెడుతూ చెప్పి ముందుకు నడుస్తూ వాకిలిలో ఉన్న కొద్దిపాటి స్థలంలో మట్టి పోసి పెంచిన మొక్కలను కనులతోనే పలకరించింది. ఉదయం పూట ఆ పలకరింతకి వాకిలిలో విరబూసిన రంగురంగుల గడ్డి గులాబీలు నవ్వుతూ బదులు పలికాయి. స్కూటీపై ఆఫీస్కి వెళ్ళింది. సాయంత్రం
ట్రైనర్ దగ్గరకు వెళ్ళింది. డాక్టర్ దగ్గరకు వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకుంది. తనకు కావలసిన బట్టలు వస్తువులు సిద్ధం చేసుకుంది. ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అయింది. ఉదయం ముంగిలిలో నవ్విన గడ్డి గులాబీలు ఇప్పుడు లేవు. పున్నమి చంద్రుని కాంతులకు తెల్లని చంద్రకాంత పువ్వులు మరింత అందంగా నేలపై వెన్నెలలా విరబూశాయి. వాటిని చూస్తుంటే రాధకి మాధవ్తో ఉన్నప్పుడు తను నవ్విన నవ్వులు గుర్తొచ్చాయి. ఆ పక్కగా ఎర్ర గులాబీ ఒళ్ళంతా ముళ్ళున్నా అందంగా మందహాసం చేస్తుంది. ఆ మందహాసం ఇప్పుడు తను నవ్వే నవ్వులా అనిపించింది. మనం ఎలా ఆలోచిస్తే మన చుట్టూ ఉన్నవి అలాగే కనిపిస్తాయనుకుని ఇంటిలోనికి వెళ్ళి సరాసరి తన గదిలోనికి వెళ్ళి తలుపేసుకుంది. ఉదయం నుంచి రాత్రి వరకు బతుకు హడావిడిలో బాధని గుండె మాటున కట్టిపడేయగలుగుతుంది. గదిలోనికి అడుగుపెట్టిన తర్వాత తెరుచుకునే గుండె తలుపులను ఆపలేకపోతుంది. తన కళ్ళు యథాలాపంగా చూస్తూ ఎన్నో పెను ఉప్పెనల తగాదాలకు తీపి తీర్పులు చెప్పిన ధర్మాసనం, తన దాంపత్యాన్ని పండించిన మాగాణి జ్ఞాపకాల నేలమాళిగ గదిలా అయిపోయింది అని నిట్టూరుస్తూ ప్రేమగా మంచాన్ని తడిమింది. ఎప్పట్లానే తన మనసు కొద్ది నెలల క్రితం మాధవన్న చివరి మాటలు జ్ఞప్తికి తెచ్చుకుంది. రాధ, ఎన్ని బాధలు సంతోషాలు జయాపజయాలు పంచుకున్నాం, కానీ పదే పదే కోరినే వేడుకున్న మొదటి కోరిక తీరనే లేదు అన్నాడు మాధవ్ కినుకుగా. అలా అంటారేంటండి? మొదటిసారి మీరు అడిగినప్పుడు పెళ్ళైన కొత్త రోజులు. మనం ఇంకా సెటిల్ అవ్వలేదు. తర్వాత ప్రెగ్నెన్సీ, పిల్లలు, వాళ్ళ పెంపకం ఎప్పుడూ కుదరలేదు. అన్నీ బాధ్యతలు తీరాయి అనుకుంటే ఇదిగో మీరిలా. మాధవ్ కళ్ళలోకి చూస్తూ తన కళ్ళలోకి పరుగున వస్తున్న నీటిని కనురెప్పల మాటుని అదిమి అడ్డుకట్ట వేసింది రాధ. మీరిలా అని ఆగిపోతావేం? లంగ్ క్యాన్సర్ అని అను. నిజాన్ని నోటితో అనటానికి భయపడి భ్రాంతిలో బ్రతకకూడదు రాధా. ఏదేమైనా నా కోరిక ఇక తీరదు నిష్ఠూరంగా అన్నాడు మాధవ్. అయినా మీకు ఎన్నోసార్లు చెప్పాను, నాకు ఈ పిల్లలతో కుదరట్లేదు, మీరు వెళ్ళిరండి అని. వింటేనా అనునయంగా అంటూ మాధవ్ చేతికి టాబ్లెట్ ఇచ్చింది. ఆ అందమైన అనుభూతిని, ఆ ఆత్మానందాన్ని నీతో కలిసి అనుభవించాలన్నదే నా అసలు కోరిక అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఇప్పటికైనా మించిపోయిందేముంది? మీరు కోలుకోండి, కలిసే వెళ్దాం నిబ్బరాన్ని నటిస్తూ ఆశగా అంది రాధ. రాధ, నిబ్బరాన్ని నటిస్తే ఎలా? నిబ్బరంగా జీవించటం నేర్చుకో. నీ కనురెప్ప కదలికలు కూడా తెలిసిన నా ముందు ఆ కళ్ళల్లో ఏముందో తెలియదా? అయినా పిచ్చి రాధ, ఎందుకింత నమ్మకం? అది కుదిరే పని కాదు. కలిసి ఉండటం అంటే ఒకరితో ఒకరు ఉండటం కాదు, ఒకరిలో ఒకరు ఉండటం. నువ్వు ధైర్యంగా ఉంటే నాకదే చాలు అన్నాడు మాధవ్ లాలనగా. కిచ్కిచ్మన్న శబ్దంతో రాధ ఈ లోకంలోకి వచ్చింది. ఆ శబ్దం తన పడక గది దగ్గరగా ఉన్న పారిజాత చెట్టు మీద ఉన్న చిలుకల గూడులోనిది. ఇంట్లో అల్మారాలు కట్టగా మిగిలిన చిన్న చిన్న ముక్కలతో 3 గూడులు తయారు చేసి చెట్టుకు అక్కడక్కడ వేలాడదీశాడు. కొత్తగా ఏ చిలుకో కాపురానికి వచ్చినట్టుంది. నా ప్రాణం మటుకు రెక్కలు కట్టుకుని ఎగిరెళ్ళిపోయింది అనుకుని ఒక నిస్సారపు నవ్వు నవ్వింది. వెదవుయ్యలలో ఊగుతున్న ఆమె కనులు ఆ ఆలోచనలోనే అలసి త్వరగా నిద్రలోకి జారుకున్నాయి. గుండె తడుతున్న శబ్దానికి ఆమె 4 గంటలకి ముందే లేచింది. తన హ్యాండ్ బ్యాగ్లో కావలసిన సామాన్లన్నీ సర్దుకుంది. మాధవ్ 10 సంవత్సరాల క్రితం తెచ్చినది. అక్కడక్కడ ముత్యపు వర్క్ చేసిన తెల్లని చుడీదార్ ఇప్పుడు సరిగ్గా ఆమె దేహాకృతికి సరిపోయింది. కాంతా వర్క్ చేసిన దుప్పటా వేసుకుంది. దానిని సర్దుకున్న ప్రతిసారి మాధవ్ ప్రేమ పరిమళాలు జవ్వాదిలా ఆమె ముక్కుపుట్టాలను చేరుతున్నాయి. రాధ గది నుంచి బయటకొచ్చేసరికి వినయ్ కారు స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నాడు. రాధ కారు ఎక్కి ఎటో చూస్తూ ఆలోచిస్తుంది. అమ్మా, ఏంటమ్మా నువ్వు? ఎప్పుడూ ఏదో లోకంలో ఉంటున్నావు. మీ ఆఫీస్లో అంతా బాగానే ఉందా? అసలు ఎక్కడికెళ్తున్నావో నాకు కూడా చెప్పవా అమ్మా అని ఆప్యాయంగా అడిగాడు వినయ్. నీకు చెప్పకూడదని కాదు నాన్న, నాకు ఈ మధ్య ఎవరికి ఏది చెప్పాలని అనిపించట్లేదు. ఏదైతే నేను గట్టిగా నమ్ముతున్నానో అదే చేస్తున్నాను. నీకు తెలియటం ఇష్టం లేకపోతే నిన్నెందుకురా
దిగబెట్టమంటాను. అదిగో ఉండు, ఆపు, ఇక్కడ మా వాళ్ళున్నారు, ఆపరా, తన హ్యాండ్ బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ అంది రాధ. వినయ్ కారు ఆపి కిందకు దిగి కార్ డోర్ తీసి రాధ చేతిలో ఉన్న లగేజ్ తీసుకుని అమ్మ వెంట వెళుతూ అక్కడ అందరినీ సమన్వయపరుస్తూ హడావిడి చేస్తున్న ఒకతన్ని గమనించాడు. ఒక ఆమె ఎదురుగా వచ్చి, మీ అబ్బాయా రాధగారు అని వినయ్ వైపు చూస్తూ రాధను పలకరించింది. ఆ ఆప్యాయ ప్రశ్నకు చిన్న చిరునవ్వుతో సమాధానపరిచి కొద్దిగా కొంచెం ముందుకు నడిచాడు. ఆ నడుస్తున్నప్పుడే ఆ సమూహ చర్చలు బట్టి రాధ ఎక్కడికి వెళ్ళబోతుందో అర్థమైంది వినయ్కి. ఇదివరకు గమనించిన అతన్ని మీరు అని అడిగాడు. ట్రైనర్ నండి అన్నాడు అతను. అవునా అండి, నేను రాధగారి పెద్ద అబ్బాయిని. ఈ వయసులో అమ్మని అక్కడ వరకు పర్లేదా అని సంశయాత్మకంగా అడిగాడు. మీ అమ్మగారు అందరికంటే ఎక్కువగా 6 నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు. నేను చెప్పిన ఆహార నియమాలు పాటించారు. అన్నిటికంటే ఇలాంటి ప్రయాణాలకు కావలసింది నేను వెళ్ళగలను అనే దృఢ సంకల్పం. అది మీ అమ్మగారిలో ఉంది. మీరేమీ భయపడకండి. మీ అమ్మగారు రెట్టింపైన ఆనందంతో తిరిగి మీ దగ్గరకు వస్తారు అని వివరణ ఇచ్చాడు. ఆ మాటలకు కుదుటపడిన వినయ్ రాధకి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు. రాధ ప్రయాణం మొదలైంది. విమానం, రైలు, క్యాబ్ ఇలాంటి అన్ని ప్రయాణ సాధనాలలో ఆమె ప్రయాణం సాగుతుంది. కానీ ఆమె మనసు మాధవ్తో పయనిస్తుంది. కళ్ళకి చేరవలసిన గమ్యమే కనిపిస్తుంది. ఆమె చేరవలసిన గమ్యం చేరువలోకి రాగానే ఉన్ని దుస్తులు ధరించింది. కాళ్ళకి హైకింగ్ బూట్స్ వేసుకుంది. హ్యాండ్ గ్లౌస్ తొడుక్కుంది. తలపై టోపీ, కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుంది. హ్యాండ్ బ్యాగ్ భుజాలకు తగిలించుకుంది. ఒక చేతిలో ట్రెక్కింగ్ పోల్స్ పట్టుకుని నడుస్తుంది. దూరం నుంచి వెండికొండ దగదగలాడుతూ బంగారు పగడ వర్ణాలతో కనిపిస్తూ అలౌకిక ఆనందంలో ఉన్న రాధకి మల్లెపూల మంచంపై హిమాలయమంతటి తన మాధవ్ గుండెలపై తలవాల్చినప్పుడు మృదువుగా తన తల నిమురుతూ, రాధా, మనం కైలాస మానస సరోవరానికి వెళ్దామా అని మాధవ్ అడిగిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆమె మానస సరోవరం దగ్గరకు వచ్చింది. నీలం వర్ణంలో కనబడుతున్న సరోవరం మరి కాస్త దగ్గరకు వెళ్ళేసరికి పచ్చని మరకత వర్ణంలా కనిపిస్తుంది. ఉదయం 3 గంటలైందు. దేదీప్యమానమైన కాంతులు ఆ కైలాస పర్వతం నుంచి సరోవరంలోకి వెళుతున్నాయి. కొంతమంది స్నానమాచరించి ధ్యానం చేస్తున్నారు. సరోవరం దగ్గరకు వెళ్ళిన రాధ గుండె తడి లేపినట్టు ఒక్కసారిగా, ఎందుకు నన్ను వదిలి వెళ్ళావు? నేను ఎలా బ్రతకగలననుకున్నావు? నేనెవరితో నవ్వాలి, పోట్లాడాలి? నీ ఇష్టం అంటూ నువ్వు తప్ప ఏదీ ఇష్టం లేకుండా చేశావు. బాధ్యతల బండరాయిలు మోస్తున్నామని నీ కోరికను పక్కన పెట్టమన్నాను. ఎందుకంటే ఎప్పటికైనా వెళ్తామని. కానీ నువ్వు నన్ను విడిచి వెళ్తావని నేను కలలో కూడా అనుకోలేదు. ఇదిగో చూడు, నువ్వు కోరుకున్నది అని గుండెల్లో దాచుకున్న లాకెట్ని మధ్యగా తెరిచి అందులో ఉన్న మాధవ్ ఫోటో మానస సరోవరానికి ఎదురుగా పెట్టి బోరున ఏడుస్తుంది. ఆమెను ఓదార్చడానికి వారితో వచ్చిన ఒక ఆమె వెళ్ళబోతుంటే అక్కడే ఉండి జరుగుతున్నదంతా గమనిస్తున్న ఒక సాధు వద్దు అన్నట్టుగా సైగలతోనే వారించాడు. రాధ కాసేపటికి ఏడుపాపింది. అశోకవనంలో శీతల నిశ్చలంగా కూర్చుంది. మరి కాసేపటికి తనను తానే సంభాళించుకుని లేచి నుంచుంది. ఇన్ని నెలలలో నేను మిమ్మల్ని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఏంటి మేడం ఇంతలా డీలా పడిపోయారు అని కొంచెం కంగారుగా, మరికొంచెం మీకేమన్నా అయ్యుంటే అని అర్థం ధ్వనించేట్టుగా అడిగాడు ట్రైనర్. మీరేం కంగారు పడకండి. ఎన్నాళ్ల నుంచో నాలో నాకే తెలియకుండా గూడు కట్టుకున్న దుఃఖమిది. ఇప్పుడు నా గుండెలోని భారం తగ్గింది. అయినా నాకేం అవ్వదు. ఆయనతో ఉన్న అనుబంధమే నా ఆసరా, ఆ మరుపురాని బంధమే నా బలం అని చెమ్మగిల్లిన కళ్ళతో చెప్పి వాక్కు అర్థం కలగలిసి వెలసిన కైలాస పర్వత పరిక్రమణకు ఉపక్రమించింది మాధవే తానైన రాధ. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.